హలో అండి. వచ్చేసింది అమ్మ ముచ్చట్లు విత్ రమ. సో, ఈరోజు నేను గుండె ఎందుకు చేయించుకున్నానో నా మాటల్లోనే మీకు చెప్తాను చూడండి. సో, నేను ఎందుకు చేయించుకున్నాను అనేది మీ దగ్గర చెప్పాలి అని అనుకుంటున్నాను. సో, మా వారు, మా పిల్లలు ఇద్దరు కూడా జుట్టు పెంచుకున్నారండి. మా పిల్లలు పెంచుకున్నారు, మా వారు పెంచుకున్నారు. అంటే తిరుమలలో ఇవ్వాలి, హెయిర్ ఇచ్చేయాలి అని అనుకున్నారు. మా వారికి చాలా ఇష్టమండి. ఎక్కువ టైమ్స్ విజిట్ చేస్తారు తిరుపతిలో, ఇచ్చేస్తూనే ఉంటారు. ఎవ్రీ టైము కూడా వెళ్ళి అక్కడ నీళ్ళాలు సమర్పించడం ఆయనకి చాలా అంటే చాలా ఇష్టము. సో ఈసారి మాత్రం పిల్లలకు కూడా ఎవ్రీ టైం మ్యాక్సిమం ఇస్తూనే ఉంటారు. సో మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు, మా హస్బెండ్ అందరూ పెంచుకుని ఉన్నారు, వెళ్దాము అని అనుకున్నారు. టైము చూసుకోవాలి, టికెట్స్ అన్నీ కావాలి కదా. సో వాటి కోసం ఎదురు చూస్తున్నారనమాట. అయినాక ఒక రోజు మంచిగా చూసుకొని వెళ్దాము అని. సో ఇంకా ఈ వీక్లో వెళ్దాము అనుకున్నప్పుడు యాక్చువల్గా నాకేంటి అంటే ఎప్పటి నుంచో ఉందండి, నేను కూడా ఇచ్చేయాలి వెళ్ళి అంటే ఇప్పుడే ఇవ్వాలి అని నేను అనుకోలేదు. బట్ నేను కూడా దేవుడికి ఒకసారి ఇవ్వాలి, ఖచ్చితంగా నేను ఇస్తాను అని అనుకున్నానండి ఒకసారి అయితే. సో అది అనుకోకుండా ఏమైంది అంటే మా వారు వెళ్దాము ఈ వీక్లో వెళ్తున్నాము అని చెప్పినప్పుడు, సో నేను ఒక 3 days ముందు టికెట్స్ అవి కన్ఫర్మ్ అయినాక నేను ఒక 3 days ముందు నేను కూడా ఇచ్చేస్తానండి అని అన్నాను అనమాట. సో మా వారు షాక్ అయ్యారు. మా పిల్లలైతే, మా చిన్నోడైతే అస్సలు యాక్సెప్ట్ చేయలేదండి. మా చిన్నోడు, మా పెద్దోడు, అమ్మ వద్దు, నువ్వు ఇచ్చేస్తే నేను చూడలేము, నువ్వు అసలు మా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా రావద్దు, నువ్వు బాగోవు, నీకు జుట్టు ఉంటేనే బాగుంటుంది, చూడలేమమ్మా వద్దు అని అన్నారు. కానీ నాకెందుకో తెలియదండి, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు అనగానే నాకు కూడా బాగా ఇచ్చేయాలి అనిపించింది. సో ఎందుకు అంటే ఇది ఫస్ట్ టైం కాదు మా హస్బెండ్ వెళ్ళడం కానీ మా పిల్లల్ని తీసుకెళ్ళడం అని కానీ. సో అది చాలాసార్లు వెళ్ళారు, వాళ్ళు చాలాసార్లు ఇచ్చారు. బట్ నేను ఎప్పుడు అలా అనుకున్నాను, ఒకసారి ఇవ్వాలి అనుకున్నా. కానీ అది ఈసారి ఎందుకు అనేది తెలియదండి. అది తెలీదు అని చెప్పను. ఇంకొకటి మెయిన్ రీజన్ ఉంది. మెయిన్ రీజన్ అనేది నేను ఇప్పుడు చెప్పలేనండి, మీకు టైం వచ్చినప్పుడు దాన్ని కూడా రివీల్ చేస్తాను. సో నా మనసుకి బాగా అనిపించేసిందండి, సో ఇచ్చేద్దాము వాళ్ళతో పాటు వెళ్ళి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో ఎస్, ఆడవాళ్ళకి అనేది హెయిర్ అనేది చాలా ఇది కదా. సో కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అవి ఆలోచించాం కదండి. నేనైతే చాలా హ్యాపీగానే ఇచ్చేసానండి. నేను ఏం ఆలోచించలేదు. అంటే ఇస్తే నేను ఎలా ఉంటాను, జనాలు ఎలా చూస్తారు నన్ను అనే భయం అయితే నాకు లేదు. సో నేను ఇచ్చేయాలనే డిసైడ్ అయ్యాను కాబట్టి నాకు హ్యాపీగానే అనిపించింది. బట్ నా పిల్లలు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఇలా చూసే వరకు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మమ్మల్ని అంటే నన్ను ఇలా చేసిన తర్వాత చూసి, అమ్మ నీకు చాలా బాగుంది గుండు, నీకు ఏమి ఇది లేదు, మాకు అలా ఏం అనిపించలేదు, చాలా బాగుందమ్మా అని చెప్పి నా గుండె మీద మా చిన్నోడు కొడుతూ ఉంటాడు. మా ఆయన కూడా చాలా బాగుంది, ఏం కాలేదు అని. బట్ చూసే వాళ్ళందరికీ, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, అంతకుముందు నన్ను చూసిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఎలా అయినా తీసేస్తే మనం కొంచెం డిఫరెంట్గానే ఉంటాం కదా. సో వాళ్ళందరికీ నన్ను చూడంగానే షాక్ అనమాట. ఏంది ఇలా అంటే ఏమైంది, ఏదన్నా ఎందుకు చేయించుకున్నారు, ఏదన్నా ఉందా రీజను ఏంటి అని అనుకున్నారు. కొంతమంది ఏమో ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అలా అనుకున్నారు. నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లం లేదండి. బట్ నేను చేయించుకోవాలనుకున్నాను. అది ఇప్పుడే ఎందుకు చేయించుకున్నాను అనేది కూడా ఈ టైమే, మా హస్బెండ్ వెళ్ళాలి అనుకున్న టైంలోనే ఎందుకు చేయించుకున్నాను అనేది ఒక పెద్ద రీజనే ఉంది. బట్ నేను అది ఇప్పుడు రివీల్ చేయలేను. టైం వచ్చినప్పుడైతే మీకు అది కూడా నేను మీతో షేర్ చేయగలను అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇలాగే నా వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఉన్నారు, రాంగ్ టైంలో నువ్వు వీడియోస్ స్టార్ట్ చేసావు, ఇలా ఉన్నప్పుడు రిసీవ్ చేసుకోలేరు, ఎందుకంటే హెయిర్ లేనప్పుడు చూడడానికి అందంగా ఉండం కదా. ఎంత రెడీ అయినా కూడా హెయిర్ లేనిది మనం ఎన్ని శారీలు కట్టుకున్నా, ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా కూడా అందంగా కనిపించము. బట్ నాకేం లేదండి. మీరు కూడా నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేస్తారు, నా వీడియోస్ని ఇలాగే ఆదరిస్తారు. ఈ విధంగానే అంటే నాకు హెయిర్ లేకపోయినా నా వీడియోస్ని నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఆదరిస్తారు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం నుంచి నా వీడియోస్ ఇలాగే వస్తాయండి. థ్యాంక్ యూ అండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్.